ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రియులారా, దేవుడు తన ఉన్నతమైన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుని తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాల్లోనికి మనం ప్రవేశించడానికి కృపాభరితులైన దేవుడు చూపిన ఉన్నత కృప కొరకు దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తా ఉన్నాను. ఆయనంతైనా నమ్మదగిన వాడు. జరుగుతా ఉన్న లేదా మనం జరుపుతా ఉన్నటువంటి ప్రతి పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు తన కృపను కుమ్మరించినట్లుగానే ఈ దినం కూడా దేవుడు తన సన్నిధి ప్రభావాన్ని మనతో ఉంచి మనల్ని నడిపించును గాక. ఆమేన్. పిల్లరా, ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈస్టర్ ఆదివారం మన పునరుద్ధానపు ఆరాధన అని పిలుచుకోవడానికి ప్రాధాన్యమైన దినంగా ఈ దినాన్ని మనం గుర్తిస్తాం. అంటే ఏప్రిల్ 20 అని కాదు, కానీ ఆదివారం యేసుక్రీస్తు ప్రభువారు తాను సిలువ వేయబడిన తరువాత లేపబడిన దినంగా సార్వత్రిక సంఘమంతయు ప్రభువుని పునరుద్ధానుడుగా ఆరాధించడం ప్రారంభించిన దినంగా మనం ఈ ఆదివారాన్ని చూస్తాం. ఈ ఆదివారం అనగా గడిచిన శుక్రవారాన ప్రభు సిలువ వేయబడిన దినంగా మనము ఎరుగుదాము. తరువాత ఆయన పునరుద్ధానుడై లేచిన దినంగా ఈ యొక్క ఆదివారాన్ని మనము వర్షిప్ చేసుకుంటాం. దీన్నే మనం ఈస్టర్ సండే అని కూడా మనం పిలుచుకుంటా ఉంటాం. అయితే మెట్టుకు ఈ ఈస్టర్ సండే యొక్క ప్రత్యేకత మన జీవితాల్లో మనం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈస్టర్ సండే అంటే పేరు ఈస్టర్ సండే అని నా ఉద్దేశం కాదు ప్రియులారా. ఈస్టర్ సండే లేదా పునరుద్ధానుడైన యేసును గురించిన ఆలోచన మనం ఎరిగి ఉండడం చాలా ప్రధానమైనది అన్నది నా యొక్క భావం. అంతే తప్ప ఈ ఈస్టర్ సండే అంటే ఒక స్పెషల్గా ఈస్టర్ సండేకి ఒక విలువ ఉన్నది అని లేదా దాన్ని ఆచరించడం చాలా ప్రాధాన్యమైనది అని నా ఉద్దేశం కాదు. ఈస్టర్ సండే పునరుద్ధానుడైన క్రీస్తును గురించి మనము ఆలోచించుట చాలా ప్రధానమైనది. ఆ మాటను అందుకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను తప్ప ఒక ఆచారబద్ధంగా చేసే ఈస్టర్ పండుగ అనే దానిని గురించి నేను మాట్లాడట్లేదు. మంచిది. మెట్టుకు మనము రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలను మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తులో నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరుదును అని అపోస్తుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాస్తున్న తన పత్రికలో సెలవిస్తా ఉన్నాడు. చిన్నమారు మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాండి. కృపా కనికరములు కలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన, పవిత్రమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కాలాలు మారినా, తరాలు మారినా మారని మరువని వాడవు, మహోన్నతుడు అయిన దేవుడవు, మహాగణుడు అయిన దేవుడవు, రాజుల రాజువు నీవు, ప్రభువుల ప్రభుడవు నీవు, సర్వకృపానిధి అయిన దేవుడవు, స్తోత్రార్హుడు అయిన తండ్రివి. అయా మీకు వందనాలు. ఇదిగో ఈ పునరుద్ధాన దినమున దేవా, ఇదిగో మేము ఇలాగున సంఘంగా సమకూర్చబడటానికి నీవు చూపిన ఉన్నత కృప కొరకు, కనికరము కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మ అయ్యున్న దేవా, మీకు వందనాలు స్వామి. మీ సన్నిధి ప్రభావము చేత మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. నాతో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో బ్రతిమలాడుతా ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలిగిన వాడు వినుగాక అని మీ లేఖనాలు సెలవిచ్చిన రీతిగా మీ పరిశుద్ధాత్మ స్వరమును మేము వినగలుగునట్లుగా మీరు కృప చూపించండి. మా చెవులను తెరవండి, మా మనస్సులను మీరు తెరవండి, మా హృదయాలను మీరు తెరవండి స్వామి. నీ వాక్యము వినే కృప నాకు మాకు కలగచేయమని బ్రతిమలాడుతూ
మీ ఉన్నత నామమునకే స్తుతి మహిమలు చెల్లిస్తూ నిలవబడిన నేను వట్టివాడును బలహీనుడు ప్రభువా, నన్ను మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చిపుట్టమి వేసి ప్రభువా నా నోటికి మాటలు అందించుమని, నీవే మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచు నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, అపోస్తుడైన పౌలు భక్తుడు రోమాలో ఉన్న సంఘమునకు లేదా రోమియులకు రాస్తూ సెలవిచ్చినటువంటి ఈ మాట చాలా విలువైన మాట, శ్రేష్టమైన మాట. మనందరి ఆత్మీయ జీవిత యాత్రలో క్రీస్తుని రక్షకునిగా మనము అంగీకరించి క్రీస్తునిగా రక్షకునిగా మన జీవితాన్ని ఆయనకు అప్పచెప్పుకుని మన యాత్ర ప్రారంభమైన తరువాత, మనం జీవితం క్రీస్తుతో నడక ప్రారంభించిన తరువాత అది కొనసాగుతూ ఉన్న ప్రక్రియలో ఒక దినాన్న మన అందరి జీవితాలలో మనమందరము పలకవలసిన మాట నేను మరలా చెబుతా ఉన్నాను. మన విశ్వాస యాత్ర ప్రారంభమైన తరువాత, క్రీస్తుతో మన నడక ప్రారంభమైన తరువాత కొన్ని దినములకు ఖచ్చితముగా ప్రతి విశ్వాసి ఈ మాటను పలకవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. యేసు నిజమైన దేవుడు అని అంగీకరించిన తర్వాత, సమస్తమును క్రీస్తు కొరకు ఆ పెంటగా ఎంచుకునే అనుభవంలోనికి యాత్ర ప్రారంభమైన తరువాత అలా క్రీస్తులో ఎదగడం ప్రారంభించిన తరువాత వెంటనే ప్రతి విశ్వాసి ఈ మాట పలకాల. యేసు క్రీస్తుని ఎరగని వంశములోనో, యేసు క్రీస్తుని ఎరగని కుటుంబములోనో నీవు నేను ఉండి ఉండవచ్చు. అలా క్రీస్తుని సువార్త ద్వారా, క్రీస్తునాథుని సువార్త ద్వారా మనము ఆయనను ఎరగడం ప్రారంభించిన తర్వాత, ఆయన ఉన్నతమైన ప్రేమను మనము రుచి చూడడం ప్రారంభించిన తర్వాత, ఆయన ఏమై ఉన్నాడో అని ఆయన గుణాతిశయములను ఎరగడం ప్రారంభించిన తరువాత, ఆయనలో ఎదుగుతూ అలా ముందుకు సాగుతా ఉన్న నీ జీవితంలో ఒక గడియ రావాలా. ఏ గడియ రావాలా అంటే, పౌలు భక్తుని జీవితంలో వచ్చినటువంటి ఈ అనుభవము నా బ్రతుకులో రావాలా. పౌలు భక్తుని జీవితంలో పలికినటువంటి ఈ మాట నేను పలకాల. అలా పలకకపోతే, అలా పలకగలగడానికి ఉన్నటువంటి విశిష్టతను మనము గుర్తెరగకపోతే, దాని ఆవశ్యకతను మనము గుర్తెరగకపోతే, మన ఆత్మీయ జీవిత యాత్రలో మనము ఎంతో లేమితో వెళ్ళిన వారంగా ఉంటాం ప్రియులారా. భూ సంబంధంగా, భౌతికంగా నీకు ధనము ఉండవచ్చు, పంట పొలములు ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, ఆర్థికంగా నీ ఉన్నత స్థితిలో ఉండవచ్చు, ఉద్యోగరీత్యా నీవు ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు, సమాజంలో నీవు ఉన్నతంగా పరిగణించబడవచ్చు. అన్నీ ఉన్నతంగానే కనబడతా ఉన్నాయి. కానీ నీ విశ్వాస యాత్ర యేసుక్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు, అక్కడ నీవు నీ ఆత్మీయ జీవితములో జీవితంలో క్రీస్తునాథుని న్యాయపీఠము దగ్గర నీవు ఉన్నతమైన వాడవగా కనబడాలి అంటే, యేసుక్రీస్తు న్యాయపీఠము దగ్గర నీవు ధనవంతుడిగా కనబడాలంటే, గొప్పవాడివిగా కనబడాలంటే, బలా నమ్మకమైన దాసురాలా అని పిలవబడాలి అంటే నీ బ్రతుకులో ఈ అనుభవం కావాలా. ఆ అనుభవం లేకపోతే, ఇదిగో ఈ ఈస్టర్ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఒకవేళ నీతో దేవుడు మాట్లాడి ఉంటే, నీవు ఆ సంగతిని మరిచిపోయి ఉన్నట్లయితే, ఆ సంగతిని అశ్రద్ధ చేసి ఉన్నట్లయితే, దేవుడు మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలా. నాకు ఇది తెలుసు అని నువ్వు అనుకున్నట్లయితే, ఒక మాట, తెలిసిన ఆ సంగతిని బట్టి నీవు ప్రవర్తించినటువంటి విధానము సరిగా ఉన్నదా లేదా, ఒకవేళ తెలిసిన దాని ప్రకారము నీవు ప్రవర్తించడము ఆపివేసి ఉన్నట్లయితే, దాన్ని నిర్లక్ష్యపరిచి ఉన్నట్లయితే,
ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీవు ఎరిగిన దానిని, తెలుసుకున్న దానిని చేయక ఉన్న స్థితిని బట్టి దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైన ఈ మాటలు వినే విషయంలో జాగ్రత్త వహించండి ప్రియులారా. ఆషామాషిగా వాక్య సందేశాన్ని వినవద్దండి. వాక్య సందేశాన్ని వినవద్దు. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు అంటా ఉన్నాడు. పౌలు భక్తుని జీవితంలో లేదా పౌలు భక్తుని హృదయంలో, తన బ్రతుకులో ఉన్నాయంట అంటే బహు దుఃఖము ఉన్నదంట. అంత మాత్రమే కాదు, మానని 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 వేదన కూడా నా హృదయంలో ఉన్నవి అని పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు ప్రియులారా. క్రీస్తునాథుని మహాకృప చేత సమస్తమును తనకు ఏవి లాభకరమని అనుకున్నాడో వాటన్నిటిని పెంట వలె ఎంచుకున్నాడు, పెంటతో సమానముగా ఎంచుకున్నాడని పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, దయచేసి మనము గనక ఫిలిప్పీలకు రాసిన పత్రిక నష్టముగా ఎంచుకుంటానని అంటాడు పిల్లలు. దయచేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనము 7వ వచనము నుంచి చూసినట్లయితే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పౌలు భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు ప్రియులారా. తనకి ఏది మేలుకరంగా ఉందో, ఏది లాభకరంగా ఉందో దానంతటిని తాను నష్టముగా ఎంచుకున్నట్లుగా పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. అవేవి తనకు మేలని అనట్లేదు. ఇంకొంచెము మనము 11వ వచన భాగంలోనికి వెళితే అది చాలా పెద్ద మాట. దానిలో చివరి భాగంలోనికి నేను వెళ్తాను. సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అన్నాడు ప్రియులారా. ఏవి లాభకరమో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నానంటా ఉన్నాడు. సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నానంటా ఉన్నాడు. కింది భాగం 11వ వచనంలోనికి వచ్చిన తర్వాత అక్కడ చాలా విషయాలు చెప్పాడు. వాటన్నిటిని మనం కొద్దిసేపు అలా ప్రక్కన పెట్టి చివరి మాటగా పలికిన మాటను మనం ఆలోచన చేస్తూ అంటాడు, సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను అని పౌలు భక్తుడు పలుకుతా ఉన్నాడు ప్రియులారా. ఇంతగా అంటే ఏవి లాభకరంగా ఉన్నాయో, ఏవి గొప్పగా ఉన్నాయో అవన్నిటిని తను ఏం చేస్తా ఉన్నాడు అంటే నష్టంగా ఎంచుకుంటాను అన్నాడు. వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటానన్నాడు. ఇవన్నీ ఎవరి కొరకు అంటే క్రీస్తు నిమిత్తమై తనకి ఏవేవి లాభకరమో మీరు 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకోండి ప్రియులారా, 6 వరకు చదువుకోండి. పౌలు తనకు ఘనతను కలిగించేవిగా ఏ ఉన్నాయో, తాను గొప్పవాడిగా పరిగణించబడడానికి ఏ ఉన్నాయో అర్హతలో వాటన్నిటి గురించి మాట్లాడి 7 నుంచి ఆ విషయాలు తెలియజేస్తాడు. అలా తెలియచేసి చివరికి వచ్చి అంటాడు, అవన్నీ పెంటతో సమానంగా నేను ఎంచుకుంటా ఉన్నానన్నాడు. ఎందుకు ఈ మాట పౌలు భక్తుడు పలికున్నాడు అంటే యేసుక్రీస్తు నిమిత్తము అన్నట్లు కాదు ప్రియులారా, యేసుక్రీస్తు నిమిత్తమే ఎంచుకున్నాడు. ఇలాగా నష్టముగా పెంటతో సమానంగా. ఈ భూ సంబంధంగా మనం ఆలోచించేద్దండి. ఒక మనిషి హృదయంలో ఎప్పుడు వేదన కలుగుతుంది, ఎప్పుడో ఒక వ్యక్తి బహు దుఃఖంగా ఉంటాడు. ఈ భూ సంబంధంగా అంటే ఈ భూ సంబంధంగా తనకు అవసరమైనవి సమకూర్చబడినప్పుడు తాను పొందుకోవాలని ప్రయాసపడతా ఉన్న స్థితిలోనికి తాను రాలేకపోయినప్పుడు, తాను సంపాదించుకోవాలని అనుకున్న దానిని సంపాదించుకోలేనప్పుడు వ్యక్తి హృదయంలో వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. తన ప్రయాస వ్యర్థమైపోతా ఉంటే, తన శ్రమంతయు వ్యర్థమైపోతా ఉంటే, తాను చేస్తూ ఉన్న శ్రమకు ఫలము రాకపోతే, తాను ఎదురు చూస్తూ ఉన్న ఆ స్థితి రాకపోతే ఆ వ్యక్తి హృదయంలో వేదన కలుగుతుంది. ఆ వ్యక్తి దుఃఖపడతాడు ప్రియులారా, ఆ వ్యక్తి దుఃఖపడతాడు.
ఈ భూ సంబంధమైన కార్యాల పట్ల మనిషి జీవితంలో ఇవి రెండు కలగడానికి అవకాశం ఉన్నది, ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే తను ధనవంతుడు కావాలని ప్రయాసపడుతూ వ్యాపారాలు చేస్తూ వ్యవసాయం చేస్తూ ఇంకేవేవో నానా ప్రయత్నాలు చేస్తూ 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 ఉంటాడు. కానీ అవేవి సఫలతలోనికి రాకుండా పోతా ఉన్నాయి. దాని వలన తాను పొందుకోవలసిన ఫలమును స్థితిని తాను పొందుకోలేకపోతే ఆ వ్యక్తి హృదయంలో వేదన కలుగుతుంది. ఏమిటి, నేను ఏ ప్రయత్నం చేస్తా ఉన్నా, ఏ వ్యాపారం చేస్తా ఉన్నా ఏది ఫలించట్లేదు, ఏమిటి, ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అని ఆ వ్యక్తి తన హృదయంలో వేదన చెందుతాడు. ఇక నష్టపోవడం ప్రారంభిస్తే అతడు దుఃఖించడం ప్రారంభిస్తాడు. అతడు దుఃఖములోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. బహు దుఃఖము వేదన ఇవి రెండు అతని హృదయంలో కలగడానికి అవకాశము ఎక్కువగా ఉంది. భూ సంబంధమైన పరిస్థితులను బట్టి మనుషుల జీవితాలలో దుఃఖము వేదనలు కలగడానికి ఆస్కారం ఉంది. ఇంకొంచెం వీటిని కుటుంబ పరంగా తీసుకుని వస్తే తల్లిదండ్రులకు వేదన, తల్లిదండ్రులకు దుఃఖం ఎప్పుడు తమ పిల్లలు ప్రయోజకులు కాకపోతే తల్లిదండ్రుల హృదయాలలో వేదన, తల్లిదండ్రుల జీవితాల్లో దుఃఖం కలుగుతుంది. వారు రోధించేవారుగా ఉంటారు, బహుగా దుఃఖించేవారుగా ఉంటారు. ఎందుకు నా కుమారుడు ఇలా తయారైపోతా ఉన్నాడు, వాడు ఎందుకు ఇంత వ్యసనాక్రాంతుడైపోతా ఉన్నాడు, వాడిని ఎంతో భక్తిగా పెంచాలనుకుంటా ఉన్నానే, నేను భక్తి జీవితాన్ని అభ్యాసం చేస్తా ఉన్నాను, వీడు కూడా నా కొడుకు నా కుమార్తె వీళ్ళు కూడా భక్తిలో ఎదగాలనుకుంటా ఉన్నాను, వారు భక్తిగా ఎదగడానికి అవసరమైన ప్రతి ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను, అయ్యో వారు భక్తి జీవితాన్ని ఎందుకు అభ్యాసం చేసుకోలేకపోతా ఉన్నారు, ప్రార్థనా జీవితాన్ని ఎందుకు అభివృద్ధి పరుచుకోలేకపోతా ఉన్నారు, దేవుని పట్ల ఆసక్తి కలిగిన ప్రజలుగా ఎందుకు తయారు కాలేకపోతా ఉన్నారని కుటుంబ జీవితంలోనికి వస్తే వేదన. ప్రియులారా, నేను క్రైస్తవ సమాజం గురించి నేను మాట్లాడాను ఇప్పుడు. ఇకపోతే భూ సంబంధంగా ఆలోచన చేస్తే చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలను ఉన్నత భవిష్యత్తును చూడాలని, కొంతమంది ఏ యుఎస్, యూకేను, ఆస్ట్రేలియాను, కెనడాను పంపించి తమ బిడ్డలను చదివించాలని, ఉన్నతంగా వారు ఎదగాలని, సమాజంలో వరకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తల్లిదండ్రులు ఆశపడతారు. కానీ వారు ఆ తల్లిదండ్రుల ఆశలన్నిటినీ ఉమ్ము చేస్తూ లోక సంబంధమైన కార్యాలతో, చెడ్డ సహవాసాలతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రుల హృదయంలో వేదన, దుఃఖం కలుగుతుంది. ఇవన్నీ కలగడానికి ఆస్కారం ఉంది. ప్రియులారా, ఇంతసేపు నేనేం మాట్లాడినా దీనిలో ఆత్మ సంబంధమైన విషయాలు ఏమన్నా ఉన్నాయంటారా? లేదు. ఇవన్నీ భూ సంబంధమైన విషయాలే. ఓ క్రైస్తవుడు తన బిడ్డలో క్రీస్తులో ఎదగకపోవడం కూడా మొదట భూ సంబంధమైనదే కదా, భూ సంబంధమైనది. తరువాత ఆత్మ సంబంధమైన జ్ఞానము, భక్తి అలవరుచుకొని ఇవన్నీ రెండవది. వాడి వ్యక్తిగతంగా క్రీస్తుతో అనుభవాన్ని కలిగి ఉండడం రెండవది. మొదటిది ఓ క్రమమైన క్రైస్తవ్యపు జీవితాన్ని కలిగి ఉండలేకపోవడం కూడా భూ సంబంధమైనదే. అది చేయలేకపోతా ఉంటే భూ సంబంధంగా తల్లిదండ్రులు వేదన పొందుతారు. ఇలా ఇవన్నీ కనబడతా ఉన్నాయి కదా. ఇలాంటి ప్రజల జీవితాలలో దుఃఖము, వేదనలు ఉండటము సహజంగా మనకి కనబడతా ఉంటుంది. అది సమంజసంగా కూడా అనిపడతా ఉంటుంది. మరి పౌలు భక్తుడిని చూసుకున్నట్లయితే పౌలు భక్తుడి జీవితంలో ఎందుకు అంత దుఃఖము కలుగుతా ఉంది, ఎందుకు పౌలు భక్తుడి జీవితంలో అన్ని వేదనలు ఉంటా ఉన్నాయి? నా హృదయములో మానని వేదన అంటా ఉన్నాడు, మానని వేదన. రోమాలో ఉన్న సంఘమును చూసినప్పుడు, రోమాలో ఉన్న ప్రజలను గురించి పౌలు భక్తుడు మాట్లాడాలనుకున్నప్పుడు పౌలు భక్తుడి హృదయపు వేదన ఏమిటో తెలుసా? మిమ్మల్ని చూసినప్పుడు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయంలో బహు దుఃఖం కలుగుతా ఉంది, నా హృదయంలో మానని వేదన ఉంటా ఉంది అని పౌలు భక్తుడు చెబుతా ఉన్నాడు. పిల్లల, ఆ మాటను మరి కొంచెం మనం క్రిందికి ధ్యానం చేద్దాం. అక్కడ అంటాడు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది అంటా ఉన్నాడు. ప్రియులారా, పౌలు భక్తుడు
నేను చెబుతూ ఉన్న మాట, నేను ఇప్పుడు దాకా ఏం చెప్తున్నాను అంటే, నా హృదయములో మానని వేదన, నా హృదయంలో బహు దుఃఖం ఉందని చెబుతా ఉన్నాను కదా. ఇది ఏదో నేను అబద్ధం ఆడటానికి చెప్పట్లేదండి. నిజము చెబుతా ఉన్నాను, సత్యాన్ని నేను చెబుతా ఉన్నాను. నేను చెప్పే మాటకు దేవుడు కూడా సాక్ష్యము అని చెబుతా ఉన్నాడు. నా జీవితంలో, నా హృదయంలో బహు దుఃఖము, మానని వేదనలు ఉన్నాయని చెబుతా ఉన్నప్పుడు, ఆ మాటలను దృఢీకరించడానికి పౌలు భక్తుడు పలుకుతా ఉన్న మరొక మాట ఏమిటంటే, ఈ మాటలే ఏదో పై పెదవుల నుండి వచ్చేవిగా, అబద్ధం ఆడే రీతిగా నేను చెప్పట్లేదండి. అబద్ధం ఆడుటలేదు, నిజమే చెప్పుచున్నాను, నిజమే చెప్పుచున్నాను అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సహజంగా మనం ఎవరన్నా కలిసినప్పుడు, అన్నా చాలా పరిస్థితి బాగాలేదన్నా, దుఃఖకరంగా ఉందన్నా, ఇలా కొంతమంది చెబుతారు కొంతమందితో. ఇందులో రెండు రకాల అనుభవాలు ఉండడానికి ఆస్కారం ఉంది. పక్కవాడి దగ్గర నుంచి తనకు అవసరమైన సహాయాన్ని పొందుకోవడం కొరకు అలా చెప్పడానికి ఆస్కారం ఉంది. రెండవది, నిజముగానే తన పరిస్థితి అలా ఉండవచ్చు, తన పరిస్థితి అలా ఉండవచ్చు. ఒక వ్యక్తి తన ముందుకు వచ్చి చెప్పే ఆ మాట, తన జీవితంలో దుఃఖము, తన హృదయంలో దుఃఖము, వేదనలో ఉన్నాయి అని ఒక వ్యక్తి సాటి వ్యక్తితో చెప్పేటప్పుడు, ఆ మాటలు అవతల వ్యక్తి విశ్వసించడానికి ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తుంది ప్రియులారా. అంత నమ్మశక్యంగా ఉండవు అన్నమాట, అంత నమ్మశక్యంగా ఉండవు. భూ సంబంధంగా మనకు కనబడుతున్న పరిస్థితులను బట్టి అవతల వ్యక్తి చెప్పే ఆ మాటలో మనం నమ్మడానికి ఆస్కారము లేవు అన్నట్లుగా కనబడతాయి. అయితే అక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా ఒక మాట చెప్తా ఉన్నాడు. నేను దుఃఖములో ఉన్నాను, నాకు దుఃఖము ఉన్నది, నాకు వేదన ఉన్నది, మానని వేదన ఉన్నది అని నేను చెబుతా ఉన్న మాట ఏదో అబద్ధం ఆడుతున్న మాట కాదండి. నిజం చెబుతా ఉన్నాను. మిమ్మలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మిమ్మలను గురించి యోచించినప్పుడు నాకు వేదన కలుగుతా ఉంది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ పౌలు భక్తుడికి తన గురించిన వేదన అంటే కాదు. ఎందుకు పౌలు భక్తుల్లో ఆ వేదన, ఎందుకు పౌలు భక్తుల్లో ఆ దుఃఖము ఉందంటే, ఇప్పుడు తరువాత వచనంలో అంటాడు, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అంటా ఉన్నాడు ప్రియులారా. ఉండగోరుదును అంటా ఉన్నాడు. ఎందుకు పౌలు భక్తుడికి బహు దుఃఖం కలుగుతా ఉంది, ఎందుకు పౌలు భక్తుని హృదయంలో మానని వేదనలు ఉంటా ఉన్నాయి అంటే, రోమాలో ఉన్న సమాజమును, క్రైస్తవ సమాజమును కానీ, రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రజలను అనగా ఇశ్రాయేలులను చూసినప్పుడు పౌలు భక్తుని హృదయంలో ఇంత వేదన కనబడతా ఉంది, ఇంత దుఃఖము పౌలు భక్తుని జీవితంలో కలుగుతా ఉంది. కారణం ఏమిటంటే ప్రియులారా, వారు క్రీస్తుని ఎరగని వారుగా ఉంటా ఉన్నారు ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభువుని ఎరగని వారుగా వారు ఉంటా ఉన్నారు. వారు ఆధిక్యత కలిగిన ప్రజలే, వారు దేవుని జనాంగంగా పిలువబడతా ఉన్న ప్రజలే. అందుకే పౌలు భక్తుడు కింద అంటాడు, దయచేసి మీరు 4వ వచనం చూద్దండి. వీరి ఇశ్రాయేలీలు ఎవరి గురించి, ఎవరి నిమిత్తం అయితే నేను క్రీస్తులో నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును అంటా ఉన్నాడు. ఎవరి కొరకయ్యా పౌలు భక్తుడా నీవు శాపగ్రస్తుడుగా మార్చబడతావు, ఎవరి నిమిత్తము నువ్వు క్రీస్తులో నుండి వేరైపోతావు అంటే ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నేను క్రీస్తులో నుండి ఎవరి నిమిత్తము వేరవ్వాలనుకుంటున్నానో తెలుసా? క్రీస్తు నిమిత్తము ఎవరి నిమిత్తము నేను శాపగ్రస్తుడనై ఉండాలనుకుంటున్నానో తెలుసా? వారు ఇశ్రాయేలీలైన ప్రజల నిమిత్తము నేను శాపగ్రస్తుడనవునట్లుగా, ఇశ్రాయేలీలైన ప్రజల నిమిత్తము నేను క్రీస్తులో నుండి వేరైపోవడానికి కూడా నేను ఇష్టపడతా ఉన్నాను. ఎందుకంటే వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే నా హృదయంలో బహు దుఃఖం కలుగుతా ఉంది, నా హృదయంలో బహువేదన కలుగుతా ఉంది. ఎందుకు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు భక్తుని జీవితంలో బహు దుఃఖము, మానని వేదన కలుగుతా ఉంది అంటే కింద వచనాలు మనం చూద్దాన్ని ప్రియులారా. కింద వచనాలు, ఇంతకీ ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న ఆధిక్యత ఏమిటి అంటే, ఎందుకు వారి కొరకు అతను
క్రీస్తులో నుండి వేరే శాపగ్రస్తుడై ఉండడానికి కూడా వెనుకాడకుండా ఉన్నాడు అంటే అక్కడ అంటాడు, ఆ దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. ఏవి? ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఉన్న ఆధిక్యత ఏమిటి అంటే వారు దత్తపుత్రత్వమును, మహిమను, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను కలిగిన వారుగా ఉంటున్నారు. ఇటువంటి ఆధిక్యత కలిగిన ప్రజలుగా ఇశ్రాయేలు జనాంగం ఉంది కనుక అటువంటి ప్రజల నిమిత్తము, అటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయంలో బహు దుఃఖం కలుగుతా ఉంది, నా హృదయంలో మానని వేదన కలుగుతా ఉంది అని పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, కింద వచనం చూద్దాం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ప్రభువు వారు కూడా శరీరరీత్యా ఆలోచన చేస్తే వారిలో పుట్టాడు అంటా ఉన్నాడు. క్రీస్తు వారిలో పుట్టెను శరీరమును బట్టి, అనగా ఇశ్రాయేలు వంశములో, ఇశ్రాయేలు జనాంగములో యేసు క్రీస్తు ప్రభువు వారు పుట్టారు. అంతటి ఉన్నతమైన ఆ జనాంగం కనుక ఆ జనాంగము నిమిత్తము నేనేం చేయాలనుకుంటా ఉన్నానంటే, వీలైతే క్రీస్తులో నుండి వేరైపోవాలనుకుంటున్నాను. క్రీస్తులో నుండి శాపగ్రస్తుడనై ఉండడానికి కూడా నేను ఇష్టపడతా ఉన్నాను అంటా ఉన్నాడు ప్రియులారా. దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు అంటా ఉన్నాడు. అంటే శరీర సంబంధంగా పోలుస్తా ఉన్నాడు ప్రియులారా. అంటే పౌలు భక్తుడు కూడా ఇశ్రాయేలు వంశానికి సంబంధించిన వాడే, ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన వాడే కనుక దేహ సంబంధులైన నా సహోదరుల నిమిత్తం అంటా ఉన్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మహిమను ఎరిగిన వారు, దేవుని నిబంధనలు ఎరిగిన వారు, ధర్మశాస్త్ర ప్రధానము, ఆరాధనలు ఇవన్నిటినీ ఎరిగిన వారు కనుక, వారు ఉన్నతమైన స్థితిని కలిగిన వారు కనుక, వారు ఏర్పరచబడ్డ జనాంగం కనుక పౌలు భక్తుడు వారి నిమిత్తము నేను క్రీస్తులో నుండి వేరే ఉండకూడదును, క్రీస్తులో నుండి శాపగ్రస్తునే ఉండకూడదును అని అంటా ఉన్నాడంటారా. వారు ఏర్పరచబడిన జనాంగమని, వారు ఏర్పరచబడ్డ ప్రజలు అని, దేవుని చేత ఎన్నుకోబడ్డ జనాంగం కనుక వారి కొరకు మాత్రమే పౌలు భక్తుడు ఇలాగున ఆలోచన కలిగి ఉన్నాడు అని మనం అనుకోవడానికి ఆస్కారం ఉందంటారు ప్రియులారా. ఆ పౌలు భక్తుని మాట మనకు అక్కడ అలాగనే కనిపిస్తా ఉంది. నా దేహ సంబంధులైన వారి కొరకు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఇలాగున చేయాలని ఆశపడతా ఉన్నాను అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు నా దేహ సంబంధులు కనుక. సో మొదట ఒక మాటగా దీన్ని మనం ఆలోచన చేసి ఆత్మీయంగా దీన్ని ఆలోచించేద్దాం. నేను ఒక మాట అంటాను, ఈ మాట మనం ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి మరికొంచెం వివరంగా ఉండే ఒక మాటను చదవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దయచేసి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయములో నేను దేవునికి చేయు ప్రార్థనయు అయి ఉన్నది అంటా ఉన్నాడు పిల్లలు. పౌలు భక్తుడు ఎందుకు తన దేహ సంబంధులైన ఇశ్రాయేలుల నిమిత్తము అంత వేదన కలిగి ఉన్నాడు, హృదయంలో అంత దుఃఖం కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారి నిమిత్తము క్రీస్తులో నుండి వేరే ఉండాలనుకుంటా ఉన్నాడు. క్రీస్తులో నుండి శాపగ్రస్తుడైపోవడానికి కూడా ఎందుకు వెనుకాడిన వ్యక్తిగా ఉన్నాడు అంటే ఒక మాట ప్రియులారా, ఒక మాట, వారు రక్షణ పొందవలెనని. అది పౌలు భక్తుడి హృదయపు వేదన. వారు ఇంత గొప్ప జనాంగంగా పిలువబడతా ఉన్నారు. శరీరరీత్యా
క్రీస్తుని ఎరిగిన ప్రజలుగా వారు ఉంటా ఉన్నారు. క్రీస్తుని ఎరిగిన ప్రజలుగా వారు ఉంటా ఉన్నారు. కానీ వారు ఏమి కలిగి లేరు అంటే రక్షణ కలిగి లేరు. రక్షణ కలిగి లేదు. ఇంత ఆధిక్యత కలిగిన ప్రజలు, ఇన్ని శ్రేష్టత్వ స్థితిగతులను కలిగిన ప్రజలు రక్షణ లేని వారుగా ఉంటా ఉన్నారు. రక్షణ లేని వారుగా ఉంటా ఉన్నారు. యేసు క్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించబడి ఉన్నది అని ఎరిగిన పౌలు భక్తుడు, క్రీస్తే రక్షకుడని ఎరిగిన పౌలు భక్తుడు, ఏ క్రీస్తును అనగా సంఘమును హింసించడం ప్రారంభించాడు, ఏ క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించాడు, అలా ప్రారంభించబడిన పౌలు భక్తుడు క్రీస్తు నాదుని చేత దర్శించబడిన తరువాత, క్రీస్తు దర్శన భాగ్యం కలిగిన తరువాత, క్రీస్తు స్వరమును విన్న తరువాత పౌలు భక్తుడి జీవితంలో ఒక గొప్ప పరివర్తన, ఒక గొప్ప మార్పును మనం చూడగలుగుతా ఉన్నాం పిల్ల. అలా మార్పు నొందిన పౌలు భక్తుడు ఉన్నతమైన సేవను జరిగిస్తూ తన శరీర సంబంధమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్న ప్రతిసారి, తాను వారిని చూస్తూ ఉన్న ప్రతిసారి తన హృదయంలో వేదన కలుగుతా ఉంది, తన హృదయంలో బహు దుఃఖం కలుగుతా ఉంది. కారణం ఏమిటి? ఇన్ని ఆధిక్యతలు కలిగిన నా శరీర సంబంధమైన సహోదరులు వారు రక్షణ పొందలేకపోతా ఉన్నారు. రక్షణకు ఆధారమైన యేసు క్రీస్తు నాదుని యొద్దకు రాలేకపోతా ఉన్నారు అని పౌలు భక్తుడి యొక్క హృదయపు స్థితి ప్రియులారా